Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సో ఇండియా శ్రీలంక మధ్య ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ ఈరోజు పల్లెకెల్లిలో మొదలు కాబోతుంది. బయలెటరల్ సిరీస్, అందులో 3 మ్యాచ్ సిరీస్. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు కదా, ఎందుకంటే T20స్లో నెక్స్ట్ వరల్డ్ కప్ ఈజ్ గుడ్ 2 years అవే. 2 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది. కానీ ఈ సిరీస్కి ఇంపార్టెన్స్ ఏంటంటే దిట్ అషర్స్ ఇన్ ద ఇరా ఆఫ్ గౌతమ్ గంభీర్ పర్వానికి నాంది పలుకుతుంది ఈ సిరీస్. సో గౌతమ్ గంభీర్ ఇక్కడి నుంచి తన ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు, ఇండియా కోచ్. సో చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఇది బాగుంటుందా అనేది కాదు, ఈవెంట్ఫుల్గా ఉంటుంది. అంటే మామూలుగా ఉండదు, కొంత మసాలాతో ఉంటుంది. గౌతమ్ గంభీర్ తన క్యారెక్టర్, హీ వేర్స్ హిస్ హార్ట్ అప్ హిస్ స్లీవ్ అంటారు, అట్లా అతను ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో అతని గైడెన్స్లో ఈ టీం ఈ యంగ్ టీం ఎలాగా పర్ఫామ్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దానికోసం ఈ సిరీస్ ఫస్ట్ T20s ఫాలోడ్ బై 1 days చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ అఫ్ కోర్స్ కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 7 మ్యాచ్లో ఎన్నో ఇండియా క్యాప్టెన్సీ చేశాడు. కానీ దానికంటే కూడా ఇప్పుడు యాజ్ ఏ రెగ్యులర్ కెప్టెన్, ఎందుకంటే అతన్ని కెప్టెన్ డెసిగ్నేట్గా భావిస్తున్నారు కాబట్టి, సో ఇతని హయాంలో ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. సో అతని క్యాప్టెన్సీలో టీం ఎలా పర్ఫామ్ చేస్తుంది. అందులోనూ ఈ టీం ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నట్టుగానే చెప్పుకోవాలి. మనం జింబాబ్వేలో ఆడిన దాంట్లో మోస్ట్లీ అది ఇండియా ఏ టీం లాంటిది, కానీ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంగ్త్తో ఆడుతున్నారు కాబట్టి ఎక్సెప్ట్ పీపుల్ లైక్ బుమ్రా లాంటి వాళ్ళు మిస్ అవుతున్నారు. బట్ ఓవరాల్గా మనకి ఫ్యూచర్లో ఇలాంటి టీమే ఉంటుంది కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ లైక్ శుభ్మన్ గిల్, సంజు శాంసన్, రిషబ్ పంత్, ప్రతి ఒక్కరు కూడా యంగ్ ప్లేయర్స్ అందరికి కూడా తమ ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. నాట్ టు ఫర్గెట్ యశస్వి జైస్వాల్ టెస్ట్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు, ఇక్కడ బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ అతను ఇంకా తన ప్లేస్ని సిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ సిరీస్ ఆ రకంగా చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్. మరి 11 ఎలా ఉంటుంది దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. సో అదొక్కటే డౌట్ మనకి, సంజు శాంసన్ ఆడిస్తారా, రిషబ్ పంత్ ఆడిస్తారా? సంజుని ఆడించాలని నేను కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే సంజు నీడ్స్ ఎ లాంగ్ రన్. సో అతను ఈ ఫార్మాట్లోనే అతను ఆడిస్తున్నారు, 1 days కూడా అతన్ని కన్సిడర్ చేయట్లేదు. అలాంటప్పుడు ఈ ఫార్మాట్లో అతను సూటబుల్ అవుతాడా లేదా, యాజ్ ఎ బ్యాట్స్మెన్గానైనా లేకపోతే యాజ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్గా. సో అతను లాంగ్ రన్ ఇస్తే ఏంటంటే అతను కన్సిస్టెంట్గా ఆడుతున్నాడా, పనికి వస్తాడా లేదా అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే 1-6 ఛాన్స్ ఇస్తారు, ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్. సాధారణంగా 2015 నుంచి ఆడుతున్నాడు అతను. చూస్తే ఏంటంటే లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్లో ఒక మ్యాచ్ ఇస్తారు, ఆ మ్యాచ్లో బాగా ఆడతాడు. కానీ ఆ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ కాబట్టి నెక్స్ట్ సిరీస్కి వచ్చేసరికి మళ్ళీ అతనికి ప్లేస్ దక్కదు. ఇలాగా ఇన్ అండ్ అవుట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ హిస్ కెరియర్. అతన్ని మన టీంలో పెట్టుకోవడంలో కూడా అర్థం లేదు. సో రిషబ్ పంత్ ఆల్రెడీ ప్లేడ్ వరల్డ్ కప్, అతనికి 1 day సిరీస్లో కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంజు శాంసన్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3. నెంబర్ 3లో బ్యాటింగ్ చేయాలి, ఆడినా కూడా నెంబర్ 3లో దట్ ఈస్ ద రైట్ పొజిషన్ ఫర్ హిమ్. నెంబర్ 3, నెంబర్ 4 ఈజ్ ఓకే. సో అక్కడ బ్యాటింగ్ చేయాలి. రిషబ్ పంత్ క్యాన్ టేక్ రెస్ట్. సంజు శాంసన్ ఆడిస్తేనే, అంటే ఈ టీంలో ఉన్న మరి ఆ మిడిల్ ఆర్డర్ ప్లేస్కి ఉన్న డిమాండ్తో చూస్తే రిషబ్ని పక్కన పెడితే తప్ప అతనికి అవకాశం లేదు. ఎందుకంటే ఫినిషర్గా మనకి ఐదర్ శివం దుబే ఆర్ రింకు సింగ్ కావాలి. అది టీం కాల్. అది మరి రింకుని ఆడించాలా, శివంని ఆడించాలా అనేది టీం డెసిషన్ తీసుకోవాలి. నేనైతే ఐ విల్ గో ఫర్ రింకు ఆల్సో. శివం దుబే హ్యాడ్ లాంగ్ రన్, బట్ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు శివం దుబే అని అతని రెప్యుటేషన్ కాబట్టి అతను అనుకుంటాడు. అలాగే పేసర్స్ విషయానికి వస్తే ఐ థింక్ ఇండియా విల్ గో విత్ జస్ట్ 2 స్పెషలిస్ట్ పేసర్స్ ఇన్ సిరాజ్ అండ్ హర్షదీప్. సిరాజ్ హ్యాజ్ ఏ వండర్ఫుల్ రికార్డ్ ఇన్ శ్రీలంక వాళ్ళు జడిసిపోయేలాగా ఏషియా కప్లో కానీ శ్రీలంకలో ఎప్పుడు ఆడినా కూడా బాగా పర్ఫామ్ చేశాడు. సో సిరాజ్ అండ్ హర్షదీప్ ఉంటారు, ప్లస్ హార్దిక్ పాండ్యా యాజ్ ది థర్డ్ సీమర్. 3 స్పిన్నర్స్తో బిష్నోయి, వాషింగ్టన్ సుందర్ అండ్ అఫ్ కోర్స్ అక్షర్ పటేల్, వీళ్ళు 3 స్పిన్నర్స్గా ఉంటారని అనుకుంటున్నాను. సో ఇది లైనప్. రియాన్ పరాగ్ కూడా ఛాన్స్ రాకపోవచ్చు ఈ లైనప్లో. సో అది ఇండియన్ 11. వాళ్ళ 11లో చూస్తే వాళ్ళకు కూడా కొత్త కెప్టెన్ చరిత్ అసలంక, కొత్త కెప్టెన్. అతను 1-2 సార్లు ఇంతకుముందు లీడ్ చేశాడు, బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కెప్టెన్గా అతను కూడా అవకాశం వచ్చింది. అతను ఉన్నాడు. తర్వాత మరి కుశాల్ పెరీరా లంకా ప్రీమియర్ లీగ్లో మంచి ఫామ్లో కనిపించాడు, కానీ అతను ఆడిస్తారా, మెండిస్ నిస్సాంక ఆ జోడీతో వెళ్తారని చూడాలి.
సో వాళ్ళ బ్యాటింగ్లో కూడా కమిందో బంటిస్ లాంటి ఒక యంగ్స్టర్, ఎక్సైటింగ్ యంగ్స్టర్ ఉన్నాడు. వాళ్ళకి బౌలింగ్ గురించి మనకు తెలుసు, చాలామంది బౌలింగ్ వేస్తారు అక్కడ. స్పిన్నర్స్, మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. తిక్షణ ఇస్ దేర్, హసరంగా ఇస్ దేర్. వాళ్ళ పేసర్స్ అందరికీ ఇంజరీస్ అయిపోతున్నాయి. వాళ్ళకి తుషారా వాజ్ ఇంజర్డ్, చెమీరా వాజ్ ఇంజర్డ్, వినూరా ఫెర్నాండో టాల్ మ్యాన్ అతను కూడా లేటెస్ట్గా ఇంజర్డ్ లిస్ట్లో చేరిపోయాడు. సో వాళ్ళకి మధుశంక ఉన్నాడు, మతీషా పతిరానా హూ వాజ్ ఇన్ గ్రేట్ ఫామ్ ఇన్ ఎల్పిఎల్, లంకన్ ప్రీమియర్ లీగ్. సో వాళ్ళిద్దరు చాలు. దిల్షాన్ మధుశంక పవర్ ప్లేలో సూపర్గా బౌలింగ్ వేస్తాడు. మనం వన్డే వరల్డ్ కప్లో కూడా చూసాం. పవర్ ప్లేలో బాల్ స్వింగ్ చేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అండ్ యూ కెన్ గెట్ కపుల్ ఆఫ్ బ్రేక్ త్రూస్. అండ్ మతీషా పతిరానా బ్యాక్ ఎండ్లో ఎలా రెచ్చిపోతాడో మనకు తెలుసు. సో వాళ్ళిద్దరూ రైట్ కాంబినేషన్. మిడిల్లో వాళ్ళకి మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. శ్రీలంక చాలా టాలెంటెడ్ సైడ్. వాళ్ళు ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు బాగా పర్ఫామ్ చేయరు, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయరనే మాట, కానీ చాలా చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ షానక కెన్ బి ఎ మ్యాచ్ విన్నర్ ఆన్ హిస్ డే. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. హ్యాస్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఇండియా. సో ఆ టీమ్ ఏ మాత్రం మనం తక్కువగా అంచనా వీల్లేదు. ముఖ్యంగా మా ఛాలెంజ్ దట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హసరంగా ఎలాంటి బౌలర్, వన్ ది వరల్డ్ క్లాస్ బౌలర్, అలాంటి లెగ్ స్పిన్నర్, ప్లేయింగ్ ఎట్ హోమ్. సో ప్లేయింగ్ ఎట్ హోమ్ కూడా వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవాలి. ఇక్కడ పల్లెకలే పిచ్ కనుక చూస్తే ఇక్కడ లంకన్ ప్రీమియర్ లీగ్లో యావరేజ్ స్కోర్ 185 ఉంది, విచ్ ఇస్ ఏ గుడ్ హై స్కోరింగ్ అని చెప్పాలి. స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ కనిపించింది లంకన్ ప్రీమియర్ లీగ్లో. జనరల్గా శ్రీలంక పిచ్లన్నీ కూడా స్పిన్నర్స్కి అనుకూలిస్తాయి కాబట్టి ఐ థింక్ బోత్ ద టీమ్స్ విల్ గో విత్ 3 స్పిన్నర్స్ ఈచ్ అనుకుంటున్నాను. మేబీ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్స్, ఒక ఆల్రౌండర్తో వెళ్తారు. సో అది లైనప్స్. సో గౌతమ్ గంభీర్ ఎలాంటి టీంతో ముందుకెళ్తాడు, ఏ రకమైన మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తారు. వాషింగ్టన్ సుందర్ ముందు పంపిస్తాడు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ అట్ 7 or 8 హ్యాస్ నో మీనింగ్. ఎందుకంటే అతను అక్కడ పవర్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ కాదు. సో అతను ఈ షుడ్ బ్యాట్ అహెడ్ ఆఫ్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ రింకు ఆర్ శివం దుబే. వాళ్ళకంటే కూడా ముందే బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి ఒక గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా, లేకపోతే ఓపెనర్గా కూడా ఆడగలడు. బికాస్ హీ ప్లేడ్ మోస్ట్ ఆఫ్ హిస్ జూనియర్ క్రికెట్ యాజ్ ఓపెనర్. సో ఐ థింక్ వాషి బ్యాటింగ్ ఎబిలిటీని కూడా గౌతమ్ గంభీర్ యూజ్ చేసుకుంటాడు అని అనుకుంటున్నాను. సో చాలామంది యంగ్స్టర్స్ని టెస్ట్ చేయడం, వీళ్ళు ఏ రోల్లో పనికొస్తారు, ఏ రోల్లో ఎక్కడ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా గౌతమ్ గంభీర్ నుంచి ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మామూలు రొటీన్గా ఉండదు. రాహుల్ ద్రావిడ్ స్టింట్ ఎలా ఉండేదంటే కొంచెం కన్జర్వేటివ్గా ఉండేది, కానీ ఇక్కడ డెఫినెట్గా కొంత కొత్తదనం, కొంత ప్రత్యేకత చూపిస్తాడు అని నాకు అనిపిస్తుంది. సో గౌతమ్ గంభీర్ ఎలా ఉంటుంది, చాలా టర్బ్యులెంట్గా ఉంటుందని చాలామంది అంటున్నారు. పోలికలు కూడా తెస్తున్నారు. గ్రెగ్ చాపల్ కూడా శ్రీలంక టూర్తోనే, సిరీస్తోనే తన కోచింగ్ స్టింట్ స్టార్ట్ చేశాడు. మరి ఇక్కడ గౌతమ్ గంభీర్ కూడా అలాగే చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. కానీ గ్రెగ్ చాపల్ ఈరాలో కొంత డ్యామేజ్ జరిగిన మాట నిజమే, కానీ అతను ప్రవేశపెట్టిన కొన్ని ఆస్పెక్ట్స్, ఫీల్డింగ్కి పెద్దపీట వేయడం, ఆల్రౌండర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాడు. సో అవి ఇండియన్ క్రికెట్కి ఓవరాల్ కాంటెక్స్లో కొంత హెల్ప్ చేసే, ఆ పర్టికులర్ పీరియడ్లో కొంత డ్యామేజ్ చేసే, కానీ ది కైండ్ ఆఫ్ అప్రోచ్ దట్ హీ హ్యాస్ అడాప్టెడ్, అంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కొంచెం మంచి పనులు కూడా చేశాడని చెప్పారు. సో అలాగే గౌతమ్ గంభీర్ ఈరా కూడా మామూలుగా అయితే ఉండదు, మామూలుగా ఆర్డినరీగా సర్వసాధారణంగా అయితే ఉండదు. సమ్ ఫైర్ వర్క్స్ విల్ బి దేర్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో వెల్కమ్ గంభీర్ అండ్ ఆల్ ది బెస్ట్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేశాడు నిన్న. చాలా కూల్గా మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేను రోహిత్ శర్మ నుంచి చాలా నేర్చుకున్నాను. ఈజ్ నాట్ ఓన్లీ క్యాప్టెన్, లీడర్గా టీంని లీడ్ చేయాలి ఆన్ ద పార్క్. అదే నేను రోహిత్ నుంచి నేర్చుకుంది. లీడర్గా వాళ్ళని ముందు నడిపించాలి, అదే నేను చేస్తానని అనుకుంటున్నాను. సేమ్ అదే ఉంటుంది, అదే రైలు అలా నడుస్తూనే ఉంటుంది. ఇంజన్ మారింది, బోగీలు అవే ఉంటాయి అని చెప్పి ఎలాంటి మార్పులు, అంటే సేమ్ అదే ధోరణి, వరల్డ్ ఛాంపియన్గా అలాగే ఆడుతూ ఉన్నట్టుగా అతను ఇండికేషన్ ఇచ్చాడు. అలాగే ఆడతారని కూడా. అండ్ హీ హ్యాస్ గాట్ గుడ్ రికార్డ్ ఇన్ శ్రీలంకలో మంచి రికార్డు ఉంది, శ్రీలంక పైన మంచి రికార్డు ఉంది అదర్. సో లెట్ us హోప్ దట్ దే విల్ హ్యావ్ ఎ గుడ్ బిగినింగ్, గంభీర్ అండ్ సూర్యకుమార్. రిజల్ట్స్ పెద్ద నాకు ప్రాసెస్ ముఖ్యం. యంగ్స్టర్స్ ఎలా ఆడుతున్నారు, ఎలా తమకి వచ్చిన ఛాన్స్ ఉపయోగించుకున్నారు. ఓడిపోయినా పర్లేదు, బట్ బాగా పర్ఫామ్ చేయాలి. ఏమంటారు?